హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోనిషు టాక్స్. సో ఇవాళ నేను ఈజీగా ఒకటే పద్ధతిలో 3 పచ్చళ్ళు ఎలా పట్టుకోవాలో చూపించేస్తా. అండ్ నేను చూపిస్తున్నది వెజిటబుల్స్వి కాదండి, ఫ్రూట్స్ పికిల్ చూపిస్తున్నా. ఏంటంటే స్టార్ ఫ్రూట్, జామకాయ, అలానే గ్రేప్స్. ఈ 3 కూడా మనం ఈజీగా పట్టేసుకోవచ్చు. వీకెండ్ ఈజీగా ఒక 1 అవర్ స్పేర్ చేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ ఆల్సో నేను ఈ గ్రేప్స్ని రీసెంట్గా రాజేంద్ర నగర్లో ఉన్న గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను ఆ గ్రేప్స్. సో ఆ వీడియోని కూడా నేను పైన కార్డ్స్లో యాడ్ చేస్తున్నాను, మీరు అది కూడా చూడొచ్చు. బై ద వే, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనిషు టాక్స్. ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సినవి ఏమేంటో చూద్దాము. 3 ఫ్రూట్స్ అండి. ఒకటి గ్రేప్స్, సెకండ్ జామకాయలు, థర్డ్ ఏమో స్టార్ ఫ్రూట్ తీసుకున్నా. దీంట్లోకి మనం కలపాల్సినవి వెల్లుల్లివి కొంచెం గ్రైండ్ చేసినది, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతుపిండి, పసుపు, అలానే నిమ్మరసం బదులు మీరు చింతపండు అయినా యూజ్ చేయొచ్చు. అలానే కాస్తంత నూనె. నేను పల్లి నూనె తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఆ నూనె కాగబెట్టుకున్నప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ ఆ గ్రేప్స్కి మనం ఉప్పు కారం లోపలికి వెళ్ళేలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. నేను టూత్పిక్ తీసుకొని ఒక 2 to 3 హోల్స్ పెట్టేశాను. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, తొందరగా ఊరుతుంది. హోల్ సైజ్ పెద్ద ఫోర్క్తో అట్లా పెట్టుకున్నా కూడా మంచిగా ముక్క ఊరుతుంది. అది నేను ఇట్లా పెట్టేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే గ్రేప్ అనేసరికి స్వీట్ ఉంటుందేమో అనుకుంటారేమో, అస్సలు ఉండదండి స్వీట్. ఈ మామూలు మరి స్వీట్ గ్రేప్స్ తీసుకున్నా కూడా మనం ఇలా హోల్స్ పెట్టేసరికి ఉప్పు కారం అంతా లోపలికి వెళ్ళేసరికి ఆ స్వీట్నెస్ పోతుంది. దాని లోపల ఉన్న స్వీట్నెస్ కానీ అది కొంచెం అంత పుల్లటిది ఉంటుంది కదా, అది అంతా ఈ మనకి పచ్చళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. త్రూఅవుట్ ద ప్రాసెస్లో ఈ గ్రేప్స్కి ఈ చిన్న హోల్స్ పెట్టుకోవడం ఒక 10 minutes పడుతుంది. మిగతా అంతా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా ఈజీ అండి. ఏం లేదు, ఆ స్టార్ షేప్ వచ్చేలాగా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పెట్టేశాను. అండ్ అవి కట్ చేయడం పెద్ద టైం అయితే పట్టదు కదా మనకి, అట్లా స్టార్ షేప్లో బాగా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఆ స్టార్ షేప్ ఆ పీస్ లోపల చిన్న సీడ్ ఉంది. నేను ఆ సీడ్ని కూడా టూత్పిక్తో తీసేసాను. నెక్స్ట్ జామకాయ కొంచెం అంత ముదిరినకాయ తీసుకోవాలండి. పండకుండా కొంచెం ముదురుకాయలు ఉంటాయి కదా, సో ఆ ముదురుకాయ ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద తైవాన్ జాములు అవి తీసుకుంటే కొంచెం మెత్తబడిపోతుంది. సో అట్లా గట్టిగా తీసుకున్నవి ఇట్లా మనకి చిన్న పీసెస్ కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు అన్నీ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అసలు పచ్చడి ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ఏం లేదండి, కొంచెం అంత ఉప్పు, దానికి కావాల్సినంత ఉప్పు తీసుకోవాలి. నెక్స్ట్ మన ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాము. లేదు నార్మల్ అంటే మీడియం స్పైస్ లెవెల్స్తో ఇట్లా కొంచెం కారం. నెక్స్ట్ మెంతుపిండి, ఆవపిండి, ఆ రెండింటిని కావాల్సినంత మెజర్మెంట్ చూసుకొని, అంటే మనకి మెంతుపిండి ఎక్కువ వేసుకోము కదా, ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటాం. సో ఆ రెండు కావాల్సినంత మనకి మెజర్ చేసేసుకొని నేను కప్లో వేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆవపిండి, మెంతిపిండి కూడా మనం వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి వెల్లుల్లి తొక్కు చిన్నగా కొంచెం అంత గ్రైండ్ చేసుకోవచ్చు, మరీ మెత్తగా అక్కర్లేదు, లైట్గా కొంచెం అంత గ్రైండ్ చేసేస్తే ఆ వెల్లుల్లి తొక్కు కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పచ్చళ్ళు. మామిడికాయ పచ్చళ్ళు కూడా మనం ఎక్కువ వేసుకుంటాం కదా, అట్లానే దీనికి కూడా వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అవి కూడా మంచి టేస్ట్ అనిపిస్తాయి కదా మనకి పచ్చళ్ళు, వాటి కోసం అవి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చళ్ళలో వెల్లుల్లి మనం బాగా ఎక్కువగా ఇష్టపడతాం కదండి. సో దానికోసం అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను క్వాంటిటీ వెల్లుల్లి. సో మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. సో ప్రతిదానికి కామన్ ఇంగ్రీడియంటే మనకి పసుపు అనేది. సో పసుపు వేసుకున్నా కొంచెం అంతా. సో మనం అన్నీ యాడ్ చేసేసాము. లాస్ట్ ఇంకొక ఇంగ్రీడియంటేనండి మిగిలింది, అదే మనకి లెమన్ జ్యూస్. నేను లెమన్ జ్యూస్ యూస్ చేసుకున్నాను. మీకు గనక చింతపండు అయితే బెస్ట్ అనిపించింది అంటే మీరు చింతపండును కూడా యాడ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది అది కూడాను. సో నెక్స్ట్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా దాన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనకి కావాల్సినది దీంట్లో ఆవపిండి, మెంతుపిండి మనకి ఇంట్లో కనుక ఉంటే, మిగతా ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవే, ఉప్పు, కారం, పసుపు,
వెల్లుల్లి ఇవన్నీ మనకు ఉంటాయి కదా. సో అంతే, ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం దీంట్లోకి నూనె వేడి చేసుకుందాము. నేను పల్లి నూనె తీసుకున్నానండి. సో పల్లి నూనెని కాస్త వేడి చేసుకొని దాంట్లోకి నేను కాస్త కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు ఎందుకు అంటే కొంచెం అంతా మంచి స్మెల్ వస్తుంది కదా మనకి పచ్చడి, దానికోసం అని చెప్పేసి పల్లి నూనె తీసుకొని దాంట్లో కరివేపాకు వేసుకున్నాను. సో ఇది కొంచెం చల్లబడిన తర్వాత దాన్ని మనం పచ్చడిలో కలుపుకుంటే అయిపోతుందండి ఇంకా. సో నేను కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసా దాన్ని. కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా పచ్చడిలో కలిపేస్తే చూసారుగా మనకి పచ్చడి అంతా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ బౌల్లో ఉన్నది మొత్తాన్ని మనం 3 సపరేట్ బౌల్స్లో ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, వాటిల్లోకి షేర్ చేసేద్దాము. సో ఫస్ట్ గ్రేప్స్లోకి ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాను. అట్లా ప్రతి దాంట్లోకి 2 స్పూన్స్ పెట్టుకున్నాను ముందు. ఆ తర్వాత కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకున్నానండి. ఇదే ప్రాసెస్తో మీకు కావాల్సిన ఫ్రూట్ మీరు ఏదైనా ట్రై చేయొచ్చండి. యాపిల్ ట్రై చేయొచ్చు, స్ట్రాబెర్రీ ట్రై చేయొచ్చు. నేను యాక్చువల్గా ఆ రోజు స్ట్రాబెర్రీ చేయాలి అనుకున్నాను. కాకపోతే నాకు ఇంకా ఈ 3 ఫ్రూట్స్తో నేను ఈసారికి ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం స్ట్రాబెర్రీ ట్రై చేద్దామని ఆ రోజైతే చేయలేదు. ఈ 3 ఫ్రూట్స్ని తీసుకున్నాను. అంటే ఈ 3 ఫ్రూట్స్ ఎందుకంటే ఒకటేమో పుల్లగా ఉంటుంది, స్టార్ ఫ్రూట్ బాగా పుల్లగా వస్తుంది కదా. సో గ్రేప్స్ ఏమో తీయగా ఉంటాయి. జాంకాయ వచ్చి కొంచెం మనకి పండని కాయ, పచ్చికాయ తీసుకున్నప్పుడు అది కొంచెం ఒగరు ఫ్లేవర్ ఉంటుంది కదా పైనదంతా కూడా. సో అందుకని ఇట్లా 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న ఫ్రూట్స్ అయితే మనకి డిఫరెంట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ 3 సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన ఫ్రూట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా 3 ఫ్రూట్స్ని ఇట్లా కలిపేసేసుకొని, అది చాలా ఈజీగా వాటర్ అది వచ్చేస్తుంది కదా మనకి. స్టార్ ఫ్రూట్ అయితే నాకు చాలా తొందరగా కలపడానికి అది ఈజీగా అయిపోయింది. నేను రాక్ సాల్ట్ కూడా ఏం యూజ్ చేయలేదండి, నార్మల్ సాల్టే యూజ్ చేశాను. అంటే రాక్ సాల్ట్ యూజ్ చేస్తే మళ్ళీ అది కరగడానికి ఇంకొక 1 డే పడుతుంది కదా అనే ఉద్దేశంతోనే అండి. సో దానికోసం అని చెప్పేసి ఇమీడియట్గా నెక్స్ట్ డే తినేయచ్చు కదా, జాంకాయ స్టార్ ఫ్రూట్ ఇది ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి నార్మల్ సాల్ట్ తోటి చేసేసాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో పికిల్స్ అన్నీ కూడా. 3 పచ్చళ్ళు మనకి ఒకటేసారి రెడీ అయిపోయినాయి. సో మీరందరూ కూడా ఈ వీకెండ్ ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీ షివ్ టాక్స్.